హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చిట్టి ముత్యాల రైస్ తోటి పులావ్ చేయబోతున్నానండి. మనం నార్మల్గా ఎప్పుడు బాస్మతి రైస్తో ఎక్కువగా పులావ్ కానీ బిర్యానీ కానీ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా చిట్టి ముత్యాల రైస్తో ఒకసారి పులావ్ని అయితే చేయండి. ఈ చిట్టి ముత్యాల రైస్ ఒక రకం ఫ్లేవర్తో ఉండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే. మీరు ఎప్పుడు కనుక ఈ పులావ్ చేయకపోతే చిట్టి ముత్యాల రైస్తో చికెన్ పులావ్ని తయారు చేయండి. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తయారీ విధానం చూసేద్దామా. నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నానండి పులావ్ కోసం. 1/2 కిలో బోన్స్తో ఉన్న చికెన్ అయినా తీసుకోవచ్చు. శుభ్రంగా 3 సార్లు కడిగి అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచి వాటర్ అంతా తీసేసిన చికెన్ ఇది. వేరొక బౌల్ తీసుకుని ఇందులోకి 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. ఈ బియ్యం వెయిట్లో అయితే 1/2 కిలో రైస్ అండి. ఇవి చిట్టి ముత్యాల రైసు, చూడడానికి చిన్నగా ఉండి ముత్యాల్లో ఉంటాయి. ఈ రైస్ కూడా ఒక రకమైన ఫ్లేవర్తో ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ బియ్యాన్ని అంతా కూడా బాగా నేతితో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు ఇప్పుడు మసాలా కోసం ఒక జార్ తీసుకున్నాను. ఇందులోకి 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ 1/2, అలాగే 1/2 జాపత్రి, లవంగాలు 8 వరకు వేసుకోవాలి, 2 యాలకులు, 10 మిరియాలు, 10-12 వెల్లుల్లి రేకలు, 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే జీడిపప్పు బద్దలు 10. ఇవన్నీ కూడా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి మీడియం సైజ్ టమాటాలు 2 కట్ చేసి వేస్తున్నానండి. ముందు టమాటాలు వేసి అప్పుడు మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిపాయలను సెపరేట్గా నేను మిక్సీ పడతాను. 4 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు పాన్ పెట్టుకుని పాన్లోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు బద్దలు వేసుకుని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ జీడిపప్పు బద్దలు లాస్ట్లో వేసుకోవాలండి. అదే ఆయిల్లోకి కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేసి ఇందులోకి సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి. మీ రుచికి తగినట్టు కారాన్ని కూడా వేయండి. ఈ 3 వేసుకుని కలుపుకుని ఇందులోకి మిక్సీ పట్టిన టమాటా మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. చికెన్లోంచి వాటర్ వచ్చి ఆ వాటర్ తోటి చికెన్ అంతా కూడా మెత్తగా ఉడుకుతుంది. నేను మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించాను ఈ చికెన్ని. చూడండి, కొంచెం వాటర్ అంతా దగ్గర పడింది. ఆ వాటర్లో చికెన్ కూడా ఉడుకుతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చి వరకు వేసుకోవాలి. కోర్సుగా పట్టిన ఉల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, 1 పావు కప్పు వరకు కొత్తిమీర తరుగు, అలాగే 1 గుప్పుడు పుదీనా ఆకులు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ని పక్క స్టవ్ మీద మరిగించుకోవాలి. రైస్ 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున 4 గ్లాసులు వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలండి. ఈ చికెన్ కూడా ఇంకా దగ్గర పడుద్ది. కొత్తిమీర, పుదీనా, ఈ ఫ్లేవర్స్, మసాలా ఫ్లేవర్స్ అంతా బాగా పట్టి వాటర్ అంతా దగ్గర పడి చూడండి వాటర్ అంతా ఇంకిపోయాయి. వాటర్లో చికెన్ కూడా మెత్తగా ఉడికిపోద్ది. ఇందులో మసాలా పేస్టు, అలాగే ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్ట్ ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇందులోకి పక్క స్టవ్ మీద నీళ్ళని బాగా మరగనివ్వాలి. అలాగే రైస్ని కూడా పక్కన పెట్టుకున్నాం కదా, నెయ్యి వేసి కలిపిన రైస్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. మీకు ఇలా నెయ్యి వేసి కలిపినవి కాకుండా కడిగి వేసుకోవాలనుకుంటే
ముందే మీరు వాటర్లో ఒకసారి శుభ్రంగా కడిగేసి కన్నాల జల్లెడలో వేసి మొత్తం నీళ్ళన్నీ వాడనిచ్చి వేసుకోండి. వాటర్ అంతా మాత్రం పూర్తిగా పోవాలి, పొడి పొడిలాడుతూ ఉండాలండి రైసు, లేకపోతే పులావ్ మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇందులో వేసిన తర్వాత జాగ్రత్తగా బియ్యం విరిగిపోకుండా ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ బియ్యానికి మొత్తం మసాలా ఫ్లేవర్స్, చికెన్ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. ఇలా కలుపుతుంటేనే ఈ స్మెల్ మొత్తం ఇల్లంతా సూపర్గా వాసన వచ్చేస్తుందండి. చిట్టి ముత్యాల రైస్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ కూడా బాగా మరిగిపోయాయి. ఈ పాన్లో ఈ వాటర్ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. సాల్ట్ తక్కువైతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడే బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి వాటరు బాగా దగ్గర పడ్డాయి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. కొత్తిమీర, అలాగే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు బద్దలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఒకసారి చూద్దామండి రైస్ ఎంతవరకు ఉడికిందో. ఒకసారి జాగ్రత్తగా కలుపుకొని కొద్దిగా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు ఉడికిస్తే చికెన్ పులావ్ రెడీ అయిపోద్ది. చూడండి 3 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి వాటర్ అది ఏమీ లేదు, బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని ఈ పులావ్ని సర్వ్ చేసుకుని రైతాతో తింటే చాలా బాగుంటుందండి. దీంట్లోకి కర్రీ అది ఏం అవసరం లేదు. మీరు ఎప్పుడు బాస్మతి రైస్తో చేసి ఉండొచ్చు. ఒక్కసారి ఇలాగా చిట్టి ముత్యాల రైస్తో పులావ్ అయితే చేయండి. రైస్ కూడా ఫ్లేవర్గా ఉండి ఈ చికెన్ పులావ్ చాలా బాగుంటుంది. బోన్లెస్ చికెన్తో అయితే చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా తినడానికి బాగుంటుంది. బోన్స్తో అయినా చేసుకోవచ్చు. ఈ పులావ్ని చేసే విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.